వేళలా స్త్రీ పురుష సంబంధమైన కామం అనుకోకూడదు. కామము అంటే కోరిక, అది ఏ కోరిక కానివ్వండి. ఆ కోరిక నేను తీర్చుకోవాలి అనుకుంటే అది ధర్మచక్రములోకి ఇముడుతోందా, అది ప్రశ్నించుకుని ఇది ధర్మచక్రంలోకి ఇముడుతుంది, ఈ కోరిక నేను తీర్చుకుంటే నేను భగవతి యొక్క అనుగ్రహానికి దూరం అయిపోను అనుకుంటే తీర్చుకున్నది ఏదుందో అది ధర్మముతో ముడిపడిందని గుర్తు. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షాన్ని ఇచ్చేస్తాయి. ఇంకా కొత్తగా మోక్షమునకు ప్రయత్నం ఉండదు. ఎందువలన అంటే తేలికగా అర్థం అవడానికి ఒక ఉపమానం. ఒక 8 అడుగుల కర్ర మీకు ఇచ్చి 4 సమాన భాగములు చెయ్యండి అన్నాను అనుకోండి. మీరు ఎన్ని మాటలు నరుకుతారు? 2 అడుగుల దగ్గర ముందు కత్తి పెట్టి నరికితే ఒక 2 అడుగుల ముక్క వస్తుంది. ఇంకా 6 అడుగుల కర్ర ఉంది. మళ్ళీ ఇంకొకసారి 2 అడుగుల దగ్గర నడిగి